ఇక్కడ ఇరాన్ చెప్తున్నది కట్టుకదేనన్నటువంటి విషయం ప్రపంచానికి అర్థమైపోయింది. 3 ప్రాంతాలలో పెద్ద ఎత్తున పేలుళ్ళు సంభవించినాయి అన్నటువంటిది అక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు. అందులో ఒక చోట మంటలు కూడా ఎక్స్పోజ్ అయ్యి ఆ విజువల్ కూడా వచ్చింది. ఇరాన్ మాత్రం దాన్ని ఒక నార్మల్ ఇష్యూ కింద, అంటే డ్రోన్లని తాము పేల్చినప్పుడు వచ్చిన మంటల తరహాలో చెప్పుకొస్తుంది. ఇరానియన్ మీడియా హ్యాస్ డినైడ్ ద ఎలిగేట్ ఇజ్రాయలీ అటాక్ ఆన్ టెహ్రాన్ స్ట్రాటజికల్లీ ఇంపార్టెంట్ మిలిటరీ ఎయిర్బేస్ ఇన్ ఇస్ఫాన్ సిటీ. According to Iran state TV, 3 small unknown flying objects were intercepted near the city of Isfahan just after 4 a.m. local time. But Iranian air defense systems were able to intercept and destroy them. Meanwhile, Israel had noticed the Biden administration before attacking Iran. News channels reported, citing sources familiar with the matter, the US Embassy in Jerusalem issued a security alert to employees and their family members, restricting their travel to the Tel Aviv, Beersheba and Jerusalem areas following reports of Israel's retaliatory strike. ఇది ఒక పక్కన వాళ్ళకి తెలుసు, అందుకనినే అమెరికా యూరప్ దేశాలు మాత్రం తమ రాయబార కార్యాలయాల సిబ్బందిని బయటికి వెళ్ళొద్దని చెప్తున్నాయి. అక్కడ ఏం జరుగుతుందో తెలుసు, ఇంకా అది ఫ్లేరప్ అయ్యే పరిస్థితి కనబడుతోంది.